వదిన గారు కొంచెం ఆగండి. ఏంటి వదిన గారు? మీరు చేసిన పనేంటండి? ఏంటి అలా చూస్తున్నారు? అసలు మీకు తెలిసి చేశారా, తెలియక చేశారా? దేని గురించి అడుగుతున్నారండి? మీరు స్టేజ్ దగ్గర చేసిన దాని గురించి అడుగుతున్నా. నేనేం చేశానండి? ఏం చేశానని మెల్లగా అడుగుతారేంటి వదిన గారు? శుభమా అని మంగళకరంగా శుభకార్యం జరుగుతుంటే మీ అత్తగారి చేతుల మీదుగా అక్షింతలేంచారేంటి? ఇలాంటి వాటికి ఆవిడని దూరంగా పెట్టాలి కదా. ఇక్కడికి రావడమే తప్పనుకుంటే ఏకంగా స్టేజ్ ఎక్కించి ఆవిడ చేతుల మీదుగా అక్షింతలు వేయిస్తారా? తప్పు కదూ? తప్పే ఉంది. త్రిపుర నువ్వాగు. ఏంటో వదిన గారు, మీ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, మీరేమో ఆపుతున్నారు. ఏం లేదండి. ఏం ఉండకూడదు. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. తప్పుగా అనుకోకండి వదిన గారు. తప్పుగా అనుకోకండి వదిన గారు. త్రిపురకి వాళ్ళ నాన్నమ్మంటే ఇష్టం. అలా అని రాకూడని చోటుకు వచ్చినా నేనేం అనకూడదా? వదిన గారు, ఆవిడ విషయంలో మాకు అలాంటి పట్టింపులేమీ లేవు. మాకు మా అత్తయ్య గారు లక్ష్మీదేవితో సమానం. నిజానికి ఆవిడ రారు, నా బలవంతం మీదే వచ్చారు. చేయకూడని పనులు ఆవిడ చేయరు కదండి. అయినా ఒకరు ఆవిడికి చెప్పాలా? అబ్బా, నా ఉద్దేశం మీకు అర్థం కావట్లేదు వదిన గారు. మీరెంతసేపు మీ వైపే ఆలోచిస్తున్నారు తప్ప మా వైపు అస్సలు అర్థం చేసుకోవట్లేదు. మీకు ఆ పట్టింపు లేనంత మాత్రాన మాకుండవని చెప్పట్లేదు. మీకు తెలుసు కదా, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. ఏమనుకోకండి, నాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు. మా ఇళ్లలో అయితే అలా ఉన్నవాళ్ళు గదిలోంచి బయటికే రారు. ఇక్కడేమో అందరితో కలుసున్నారు, అందరికన్నా ముందే అన్నీ చేసేస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? చెప్పాం కదండి, మాకు అలాంటి పట్టింపులేం లేవని. అయినా మనసు మంచిదై ఉండాలి కానీ ఐదోతనం కాదు. మా అత్తగారు మంచితనంలో అందరికంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. అంటే నేనున్నానా? నేను అలా అనలేదండి. నువ్వు అన్నది అలాగే ఉంది మరి. మీకు అలా అనిపిస్తే గాయత్రి, కాస్త నోరు ముస్తావా? అది కాదక్క. ఇంకాపు. నీ హద్దులో నువ్వుండు. మాటలు మర్యాదగా మాట్లాడు. ఇది నా కూతురు నిశ్చితార్థం. ఆవిడ మా వదిన గారు, అది గుర్తుపెట్టుకో. నీ కూతురు నిశ్చితార్థమే. బాగా మాట్లాడుతున్నావు అక్క. ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని మొహం మీదే చెప్పాను రానని. ఇలా అవమానించడానికేనా రమ్మని గోలపెట్టా? ఏంటి వదిన గారు, మీ ఇద్దరికి పడుతున్నట్లేదు? అదేం లేదు వదిన గారు, తను అలాగే మాట్లాడుతుంది, మీరేం పట్టించుకోకండి. ఎవరినైనా అంటే నేను పట్టించుకోనేమో గాని నన్నంటే మాత్రం పట్టించుకుంటాను. అయినా నా సంగతి మీకు తెలుసు కదా. వదిన గారు, మీరు చేసింది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇది నా కొడుకు లైఫ్. ఆవిడ అక్కడ చూస్తూ ఉంటే నాకు బాగా కోపం వస్తుందండి. వదిన గారు, మీరు మమ్మల్ని మన్నించాలి. మీ మాటనెప్పుడూ కాదనలేదు. ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం... అసలు ఏంటి వదిన గారు మీరు అనేది? మీకు తెలుసు, మా అత్తగారే మాకు పెద్ద దిక్కని. మాకు ఏం చేసినా కూడా ఆవిడే చేయాలి. మీరు భయపడుతున్నట్టు చెడేమీ జరగదు. ఆవిడ చల్లని చేతులతో దీవిస్తే మంచే జరుగుతుంది. మా పక్కన ఆవిడుంటేనే మాకు ధైర్యంగా ఉంటుంది. దయచేసి మీరు ఒప్పుకోండి. నిశ్చితార్థం అవని అప్పుడు చూసుకుందాం. గురుగారు, వధూవరులు రావడానికి సమయం పడుతుంది. ఆ లోపు కొంచెం తేనీరు సేవించండి. వద్దు. ఏమైంది గురుగారు, ఇందాక నుంచి అలా ఉన్నారు? ఎదురొచ్చావుగా, ఏదో జరుగుతుంది. రేయ్ భరణి, పిల్లరా. మామా, ఫోటోలు తీసింది చాలు. అది కాదు మామా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మిగిలినవి కుర్రోడు తీస్తాడులే, వెళ్ళు. వదిన గారు, ఈ ఒక్క విషయంలో మీరు కాస్త చూసి చూడనట్టుంటే మేం చాలా సంతోషిస్తాం. ఇంకెప్పుడు మీ మాటకి ఎదురు చెప్పాం. మీరేం చెప్పినా చేస్తాం. సరే, మీరింతగా బతిమాలుతున్నారు కాబట్టి ఇప్పటికి ఒప్పుకుంటున్నాను. అది కూడా మీకోసమే. సంతోషం వదిన గారు, అర్థం చేసుకున్నారు. మాకి చాలు. చాలు కదా, ఇక వెళ్ళండి. వెళ్ళి అమ్మాయికి చీర మార్చి రెడీ చేసి తొందరగా తీసుకురండి, సరేనా? అలాగే వదిన గారు. త్రిపుర, ఆడపిల్లి వాళ్ళం, అన్నింటికీ గొడవ పడకూడదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆవిడ విన్నారు కదా. వినకపోతే ఆలోచించాలి. అయినా వాళ్ళు తగ్గాక మనం గొడవ పడితే బాగుండదు. ఇక పద, ఆలస్యం అవుతుంది. పదమ్మా. కర్మ, తల పగిలిపోతుంది. ఈ ప్రమీళైనా ఉండుంటే కొంచెం తోడుగా ఉండేది. మంచి స్నేహాలే కోరుకుంటున్నాం. అందుకేనా ఆవిడలాగా పందిట్లోకి రాకుండా దూరంగా ఉండాలనుకుంటున్నాం? దానికి కారణం ప్రమీళ అని నువ్వు అనుకుంటున్నావా? కాదని ఎలా చెప్పగలను? ప్రమీలను తెలుస్తున్నావుగా. ఇంకాపండి అమ్మా, నాకు అసలే చిరాగ్గా ఉంది.
రే బావా, నువ్వు వెళ్ళరా, మేము ఇక్కడే ఉండి చల్లగాలి పిలుచుకుంటాం. సరే. తారా, భయపడుతున్నావా నన్ను చూసి? నీ భయానికి కారణం నేనే కదా. మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ టైంలో నీ వల్ల నిశ్చితార్థం ఆగిపోతే మా పరువు పోతుందన్న ఆలోచనలో ఉన్నానే గాని నన్నే నీ గుండెల్లో పెట్టుకున్న నీ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఏమైందో తెలీదు. నాలో ఏవో తెలియని ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నేను చేస్తుంది తప్పనిపిస్తుంది. నువ్వే గుర్తుకొస్తున్నావు తారా. మనం గడిపిన క్షణాలు, మనం కలిసి సంతోషంగా ఉన్న ఆ రోజులు మళ్ళీ నా కళ్ళ ముందే మెదులుతున్నాయి. తప్పు చేస్తున్నావురా అని నా మనసు చెప్తుంటారా. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. నా మనసులో నిన్ను పెట్టుకొని త్రిపురతో నిశ్చితార్థం చేసుకోలేను. ఒకవేళ అయినా నేను సంతోషంగా ఉండను. నాకు నువ్వు కావాలతారా. ఐ వాంట్ యూ. ఐ మ్యారీ యూ. మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి తారా అలా చూస్తున్నావు? నమ్మకం కలగట్లేదా? ఎలా నమ్మను? టైం లేదు తారా. ఉన్న ఈ కొద్ది సమయంలో ఇప్పటికిప్పుడు నీకు నమ్మకం కలిగించే పనులు నేను చేయలేను. చూస్తున్నావుగా, బట్టలు మార్చుకోవడానికి వెళ్లాల్సిన వాడిని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు కావాలనుకునేదే నీకివ్వాల్సి వచ్చినప్పుడు నువ్వు నన్ను నమ్మాలి తారా. సరే, నమ్మానే అనుకో. ఏం చేస్తావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడు మీ పరువు పోదా? నువ్వు ఇంకా నన్ను నమ్మటం లేదని అర్థమవుతుంది తారా. నేను మారాను. నీ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. ముందు ఇది తెలుసుకో. ఇప్పుడు ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసేంత టైం నాకు ఇప్పుడు లేదు. అర్థం చేసుకో. ఇక పరువు అంటావా? ఈరోజు జరిగింది రేపు మాట్లాడుకుంటారే గాని ప్రతిరోజు మాట్లాడుకోరు. మన గురించి మాట్లాడుకునేంత టైం జనాలకి లేదు. మర్చిపోతారు. అయినా ఇది పెళ్లి కాదు, నిశ్చితార్థం. త్రిపుర జీవితానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. అందరు నన్నే అనుకుంటారు, తననేమీ అనరు. అంతగా అయితే ఇదే స్టేజ్ మీద భరణి లాంటికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కూర్చో. నేనైతే నా మనస్సాక్షికి ద్రోహం చేయాలనుకోవటం లేదు. అలా అని నేను బలవంత పెట్టను. నువ్వు కాదన్నా ఒంటరిగా మిగిలిపోతానే గాని త్రిపురని పెళ్ళైతే చేసుకోను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నిర్ణయం నీదే. నిజంగా నేను కావాలనుకుంటే ఒక్కసారి నా గురించి పాజిటివ్గా ఆలోచించుడు. అప్పటికీ నా మీద నీకు నమ్మకం కలగపోతే ఇక నీ ఇష్టం. భాస్కర్, ప్రతి మనిషికి రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుందని అంటారు. అది పర్టికులర్గా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. నీకు రియలైజేషన్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. నేను వచ్చిందే నీకోసం భాస్కర్. నువ్వే తీసుకెళ్తానంటే
నేను నీతో రానా? థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన దానికి నువ్వు ఇంకా నమ్మవేమో అనుకున్నాను. నమ్మావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక లేట్ చేయొద్దు. నువ్వు నీ బ్యాగ్ సర్దేసుకొనుండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. తారా, నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కోసం అమ్మా నాన్న వస్తారు. బ్యాగ్ తీసుకొని పక్క గదిలో ఉండు. ఎవరికి కనపడొద్దు, నేను వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. ఇదిగో, ఈ బ్యాగ్ కూడా నీ దగ్గరే ఉంచు. ఏంటిది భాస్కర్? 25 lakhs. మన పెళ్లి ఎవరికి తెలియకుండా జరుగుతుంది. రేపటి నుంచి ఎలాగో కొన్ని రోజుల వరకు మా పేరెంట్స్తో నా కాంటాక్ట్ ఉండదు. వాళ్ళు మనల్ని అంగీకరించేంత వరకు ఇవి మనకు ఉపయోగపడతాయి కదా. ఇంకేం ఆలోచించుకుతారా? కమాన్, ఫాస్ట్. తారా, జాగ్రత్త. నేనే వస్తాను. పొరపాటు నువ్వు మాత్రం బయటికి రాకూడదు, సరేనా? వెళ్ళు. ఏంటి వల్లి, వాటర్ తెచ్చావా? ఇందాకటి నుంచి గొంతెండిపోతుంది. ఎవరికైనా చెప్దామంటే ఎవరూ లేరు. పోన్లే, చెప్పకుండానే తెచ్చావు. తారాగారు ఏమైనట్టు? ఈయన గురించి ఏదో చెప్పాలనుకున్నారే, ఇంతలోనే ఈయన ఎప్పుడొచ్చారు? ఆవిడెక్కడికి వెళ్ళింది? వెళ్ళిందా? ఇతనే ఏమైనా చేశాడా? ఏంటి వల్లి అలా ఉన్నావు? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. నే వెళ్ళాలి. ఏంటి, పెళ్ళికొడుకు గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏం కావాలి? మీకు 1,00,000 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను. దేనికి? మీరు నాకు పని చేయాలి. 1,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే అదేదో కొంపలు కూల్చే పనే అయ్యుంటుంది. మీరు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట సాయం చేస్తానే కాని తప్పుడు పనులు చేయను. ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది మాట సాయమే. మీ గురించి నాకు మొత్తం తెలుసు, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. చెయ్యండి. ఏం తెలిసినా మీరు చెప్పేది నాకు నచ్చితేనే చేస్తాను. మీకు నచ్చేదే. ఏంటది? మీరు చేయాల్సింది ఇదే. చేస్తారుగా? ఎలా చేస్తాన్రా? నువ్వు చెప్పింది చేస్తే నీకు త్రిపురతో పెళ్ళవుతుందే కాని నా కోరిక నెరవేరదుగా. నాకు కావాల్సింది ఈ పెళ్లి పెటాకులవ్వడం, త్రిపుర భరణితో లేచిపోవడం, శివగామి పరువు బజార్న పడ్డం. అది జరిగితే కదా నాకు ఆనందం. దానికోసం ఇంత చేసి నేను నీ బోడి లక్ష కోసం నీకెందుకు ఆ పనిచేస్తాను? చెయ్యను. ఈ ప్రమీల పెళ్లి కాని ప్రమీలగా మిగిలిపోవడానికి కారణమైన ఆ శివగామి పరువు బజార్న పడే వరకు నేను నిద్రపోను. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఓకే కదా? కాదు. ఇలాంటి పనులు నాకు కోటి ఇచ్చినా నేను చేయను. కోటి నేను ఇవ్వను గాని చేయండి. ఏంటి బెదిరిస్తున్నావు? నీ ఆటలు నా దగ్గర సాగవు. ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం చేయను. చేయకపోతే మీరు చిక్కుల్లో పడతారు. పడేది నేను కాదు,
నువ్వు. సమస్య నన్ను మింగేలా ఉంటే నేను ఇంకొకరిని మింగడానికి వెనకాడను. ఏంటి ఊరుకుంటుంటే మాటలు వదులుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. తెలిసినవే వాడుకుంటాను. ఏం తెలుసు? ఇప్పుడు నాకు తెలిసింది అందరికీ చెప్పానంటే నీకు డబ్బు రాదు, పెళ్ళి అవ్వదు. నాతో పెట్టుకోకు. నేను అదే చెప్తున్నాను. నాతో పెట్టుకోవద్దు. టైం అవుతుంది. డీల్ ఓకే అంటే లక్షిస్తా, లేదంటే ఇంట్లో హారం ఉన్న సంగతి, 25 లక్షలు ముందే అడగమని మీరు నాతో చెప్పిన సంగతి మీరు చెప్పినట్టు శివగమ్మ గారికి చెప్పేస్తా. నేను చెప్పేది మీరు చేయనప్పుడు నేను ఎలాగో సంతోషంగా ఉండను. మీరెందుకు ఉండాలి? ఇదేం బాలేదు భాస్కర్, కొంచెం కూడా పద్ధతిగా లేదు. మీరు ఒప్పుకుంటే ఉంటుంది. వీడేంటి ఇలా ఇరికించాడు? ఇప్పుడేం చెయ్యాలి? ప్రమీల గారు, తొందరగా చెప్పండి. ఏం చెప్పాలి? చెయ్యనంటే వాడు బయటికి పోతూ నన్ను బయటికి లాగేస్తాడు. చేస్తాను అంటే చెయ్యాలి. మీకు వేరే దారే లేదు. ముందు వీడు చెప్పింది చేసి తప్పించుకుంటాను. జరిగేది నిశ్చితార్థమేగా. పెళ్లి జరిగేలోపు ఏదో ఒకటి చేసి త్రిపుర చేత జెండా ఎత్తించేస్తాను. ఇప్పుడు 1,00,000 వస్తుంది, అప్పుడు వీడు పిలక ఊడుతుంది. ఏంటండి? ఓకే. పని అవగానే మీ లక్ష్యం మీకు ఇస్తాను. ఆల్ ద బెస్ట్. ఎవరు? నేనండి, వల్లిని. ఏంటి వల్లి? లోపల ఎవరున్నారు? ఏమైంది? అది మన భాస్కర్ గారి ఫ్రెండ్ తార గారు ఉన్నారా? తారా? తారిక్కడ లేదే. ఏమైంది? ఏం లేదండి, మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు. సరే వచ్చేస్తున్నాం, పద. తారిక్కడ లేదా? మరెక్కడుంది? ఇందాక దాహం దాహం అంది. ఏంటి? మనకేం కావాలో అడగడానికి వచ్చినట్టుంది. అవునా? వీళ్ళు కావాలనే చేస్తున్నారు. తార ఎక్కడుందో వీళ్ళకి తెలుసు అనుకుంటా. ఈ విషయం అర్జెంట్గా పెద్ద బాబు గారికి చెప్పాలి. రండి సార్. బాబు రండి. తెచ్చావా? ఇదిగోండి సార్. తీసుకో. వెళ్ళు వెళ్ళు. అలాగే. పెరియబాబు, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి వల్లి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలా? అవును పెరియబాబు, టైం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వల్లి, ఒక్క నిమిషం నువ్వు ఆగు. ఇప్పుడే వస్తాను. వినేసి వెళ్ళండి. నాకు అర్థమైంది. కాకపోతే అక్కడ నాన్నని పట్టుకోవడం ఆలస్యం చేస్తే పందిట్లో మన పరువు తీస్తాడు. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను.